పాతుకుపోయిన నాయకుల మీద పోరాటం చేసిన యువత ఇది, పోరాటం చేసిన గడ్డ ఇది. ఇంత వర్షంలో కూడా ప్రేమగా పసిపిల్లల దగ్గర నుంచి ఆడపడుచుల దగ్గర నుంచి ఇంత ఘన స్వాగతం పలికితే నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి, నా జీవితం విజయనగరానికి కాకపోతే ఇంకెవరికి. ఇది ఈ పర్టికులర్ ప్లీజ్ चलिए आप నాకు ఉత్తరాంధ్ర అంటే ప్రేమ. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని అందరూ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఒక్కొక్క నాయకులు కుటుంబాలు పాతుకుపోయారు. ఇక్కడ పాతుకుపోయారు, ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఒక్కరూ మనకు విజయనగరానికి సమస్యలు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవరు పట్టించుకోపోయినా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన ఉంది. గజపతి రాజు గారి అశోక్ గజపతి రాజు గారికి చెప్పదలుచుకున్నాం, నాకు మీరంటే గౌరవం, రాజవంశం మీద నాకు గౌరవం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు నా మీద పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్నారు. అశోక్ గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ అంటే నేనే, నా పేరు పవన్ కళ్యాణ్. వీళ్ళు మా అన్నదమ్ములు, వీళ్ళు మా అక్క చెల్లెళ్ళు. నా పేరు పవన్ కళ్యాణ్. అశోక్ గజపతి రాజు గారు, మై నేమ్ ఇస్ పవన్ కళ్యాణ్. ప్లీజ్ నో మీ నా అట్లీస్ట్. మీ అందరికీ నేను మీ ఇంటిలో ఒకడిగా, మీకు అన్నగా, మీ ఇంటి వాడిగా, ఉత్తరాంధ్రని ఎవరు చూసుకున్నా లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాడమ్మా. మీ అందరికీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకొని గొడుగు తీసి ఇసిరేస్తాను, మీతో పాటు ఉంటాను. మీరు ఎండల్లో మాడిపోతే నేను ఎండల్లోకి వచ్చి మాడిపోతాను, కానీ నేను సుఖంగా కూర్చోను. మీరిచ్చిన జీవితం, మీరు నిలబెట్టిన జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం? నా జీవితం మీకే అంకితం. మనం సరికొత్త ఇప్పుడు దాకా అందరూ వచ్చారు. అన్నా ఎక్కడికి వెళ్ళినా అంతా బాగున్నారు, కానీ విజయనగరంలో మాకు ఇంకా బలం రావట్లేదు అంటే నేను వస్తాను పదనా, ఎందుకు రాను బయటికి చెప్తాను. మన వాళ్ళని ఆపేది ఎవరు? మన సైనికుల్ని రోడ్ల మీదకి ఆపడానికి ఆ దమ్ము ఎవరికి ఉంది? ఎవరికి ఉందో దమ్ము? ఎవరికి లేదు. ప్రజాబలం ఉన్నదే ప్రజాస్వామ్య బలం, అంతేగాని ఏ బలాలు దీని ముందు దిగుతుడిపోయి. మీరు వర్షంలో తెలుస్తా ఉన్నారు, చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు స్కూల్కి లేదా పిల్లలకి? మీరు స్కూల్కి పోలేదా? స్కూల్ అయిపోయిందా? నాకు ఈ వర్షంలో కూడా మాట్లాడడం లేదు, మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలని, అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఆటో నలిపేయట్లేదా? మీరు ఆటో నలిగిపోతా ఉంది మీ వాళ్ళ, పర్లేదా? వర్షంలో నేను తడిసినా పర్వాలేదు, కానీ
నాతో పాటు మీ అందరినీ కూడా వర్షంలో తడపడం సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా. అదేమిటి అనంటే, చక్కెర కర్మాగారాలకు సంబంధించిన ప్రతి రైతన్న, ఆశ పెట్టుకున్న ప్రతి రైతన్నకు నేను మాటిచ్చి చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతన్నకు నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నాను. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అనే నేను మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను, చక్కెర కర్మాగారాలన్నీ కూడా మళ్ళీ తెరిపిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా నష్టాల్లో ఉన్న ప్రతి చక్కెర ఫ్యాక్టరీని ఆదుకుంటాము, మూతపడి ఉన్న ప్రతి చక్కెర ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. అదే రకంగా నేవల్ బేస్కు సంబంధించిన సమస్యల మీద ఇక్కడ ఉన్న ప్రజలు, మత్స్యకార సోదరులు అందరూ కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటి అంటే, 4.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కాపురం చేశాడు, సంసారం చేశాడు. 4.5 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేవల్ సమస్యలు గుర్తుకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇక్కడే మాటిస్తా ఉన్నా, ఆ నేవల్ సమస్య, నేవల్ భూములు తీసుకొని, కేంద్ర ప్రభుత్వం నేవల్ సంస్థ భూములు తీసుకొని నష్టపోయిన మత్స్యకార సోదరులందరికీ కూడా, ఆ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇవాళ మాటిచ్చి చెప్తా ఉన్నాను, రేపొద్దున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా దగ్గరుండి నేను చేయిస్తాను మీ పనులు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ పక్కనే ఎస్సీజెడ్ కనిపిస్తుంది. ఆ ఎస్సీజెడ్ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి చలవ వల్ల, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న స్వప్నం ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగాలు ప్రతి పేదవాడికి అందుబాటులోకి తేవాలని. నిజంగా ఆ ఎస్సీజెడ్కు పోయినప్పుడు, ఆ ఎస్సీజెడ్లో పనిచేస్తా ఉన్న, బ్రాండిక్స్లో పనిచేస్తా ఉన్న అక్క చెల్లెమ్మల నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉన్నప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. కారణం ఏంటంటే, ఆ ఎస్సీజెడ్ తెచ్చింది ఆ దివంగత నేత, ఆ ఎస్సీజెడ్కు ఆ బ్రాండిక్స్ తెచ్చింది కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఇవాళ దాదాపుగా 18,000 మంది అక్క చెల్లెమ్మలు ఆ ఒక్క బ్రాండిక్స్ కంపెనీలోనే పనిచేస్తా ఉన్నారు. దాదాపుగా 25,000 మంది ఉద్యోగాలు ఆ ఎస్సీజెడ్ ద్వారా ఇవాళటికే లభ్యతలో ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఆ బ్రాండిక్స్లో పనిచేస్తా ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బ్రాండిక్స్ సంస్థతో కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బ్రాండిక్స్కు చేయవలసిన మేళ్ళు ఇంకా చాలా చేస్తాము. చేసిన మేళ్లకు ఉపకారంగా వేతనాలు పెంచమని చెప్పి గట్టిగా అడుగుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఇటువంటి అనేక సమస్యలుతో కొట్టుమిట్టాడుతా ఉన్న యలమంచిలి ప్రజలతో ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని చెప్పి నా మనసు నిండా ఉన్నా కూడా పైన వర్షం పడతా ఉంది, వర్షంలో కూడా తడుస్తా ఉన్న పరిస్థితిని చూడలేకపోతా ఉన్నాను. కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ చెరగని చిరునవ్వుకు, మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మరొకసారి 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అని చెప్పి మరొకసారి చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.